ఇవాళ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ట్రెండ్ మారింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం, అంతేకాకుండా పర్యావరణానికి కూడా విపరీతమైన పొల్యూషన్, ముఖ్యంగా ఢిల్లీ తట్టుకోలేని పొల్యూషన్, దాంతోపాటు ముంబై, ఆ తర్వాత బెంగళూరు, ఇక నెక్స్ట్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ కూడా పొల్యూషన్ జోన్లో ఉంది. దీన్ని పరిష్కరించాలంటే పొల్యూషన్కి ఒక పరిష్కారం ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్సే. ఎలక్ట్రికల్ వెహికల్స్ తోటి చాలా పొల్యూషన్ తగ్గుతుంది, సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది, దాంతోపాటు ఫ్యూయల్ ఖర్చు కూడా తగ్గుతుంది. అంటే ఇది పెట్రోల్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. మనం ఇప్పుడు గట్కేసర్లో ఉన్నాం. గట్కేసర్ దగ్గర ADMS బైక్ షోరూమ్ ఇక్కడ ఉన్నాం. మేడం నమస్కారం. మేడం మీ పేరు? కవిత. కవిత మేడం ఉన్నారు. వారు చెప్తారు అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కు ఈ పెట్రోల్ వెహికల్స్ డిఫరెన్స్ ఏంటి, ఎట్లా చూడొచ్చు మేడం? ఈ మధ్య కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్కు పబ్లిక్ బాగా టర్న్ అవుతున్నారు. ఎట్లా చూడొచ్చు అంటే పెట్రోల్ వెహికల్కి ఎలక్ట్రికల్ వెహికల్కి ఈ రెండింటికి కంపారిజన్? ఎలక్ట్రికల్ వెహికల్ తోటి పెట్రోల్ వెహికల్ తోటి పోల్చుకుంటే పెట్రోల్ వెహికల్ కి మెయింటెనెన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. దీనికి జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. మనకు లోన్ కూడా సౌకర్యం ఉంది దీనికి. ఇలా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఓకే, ఈ వెహికల్స్ ఒకసారి ADMS అనేది చూడొచ్చు. ఈ బైక్స్ అంటే ఎలక్ట్రికల్ బైక్స్ ఇవి చాలా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోకుండా కూడా నాన్ రిజిస్ట్రేషన్ కూడా, అంటే సైకిల్ లెక్క ఇవి. అంటే ఇవి ఒకసారి తీసుకుంటే సైకిల్ లెక్క ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లల్ని తోలి రావడానికి, స్కూల్లో దింపి రావడానికి, మళ్ళీ పికప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లనే బస్ స్టాండ్లో దింపి రావడానికి, అట్లే చిన్న చిన్న వస్తువులు కొనుక్కొచ్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మేడం చెప్తారు ఇప్పుడు ఈ మోడల్ ఏం బైక్ మేడం? ఇది వచ్చేసి మంత్ర. ఇది మనకు మైలేజ్ వచ్చేసి 100 ఉంటుంది, స్పీడ్ వచ్చేసి 55 ఉంటుంది. 55 ఉంటుంది. ఓకే, మైలేజ్ 100 ఉంటుంది. 100 కిలోమీటర్స్ ఉంటుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే. ఓకే, ఎన్ని గంటలు ఛార్జ్ చేయాలి? ఫస్ట్ 4 hours చేయాలి, తర్వాత మనం అయిపోతుంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి GTR. ఓకే, ఇది సేమ్, ఇది 100 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, స్పీడ్ 45 ఉంటుంది. ఇది ఓకే, రేట్ వచ్చేసి దీనికి 1,06,000 ఉంటుంది. 1,06,000 ఉంది. ఓకే, ఇది ఈవా. ఓకే, ఇది వచ్చేసి 60 స్పీడ్ ఉంటది, 120 మైలేజ్ వస్తుంది. రేట్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంటాయా, ఇంకా వేరే కలర్ కూడా? కలర్స్ కూడా ఉంటాయి, నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, వైట్, బ్లాక్, మెరూన్. మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, మిగతా కలర్స్ కూడా. ఇది కూడా ఈవానా? ఇది కూడా ఈవా. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ మేడం? ఇది 120 కిలోమీటర్స్. 120 కిలోమీటర్స్ వస్తుంది. ఓహో, 120. దాని ప్రైస్ 133. 1,33,000. ఓకే, ఇవన్నీ స్ట్రాంగ్ ఉంటాయా? అంటే చాలా స్ట్రాంగ్ ఉంటది. ఇది అన్బ్రేకబుల్ ఉంటది, అక్రాలిక్ బాడీ. ఓకే, మా మోటార్ వచ్చేసి బోచ్ కంపెనీ మోటార్ ఉంటది. బ్యాటరీ వచ్చేసి మనకు లిథియం అయాన్ బ్యాటరీ ఉంటది. అది వేడి ఎక్కువైతుంటే చల్లబరచడానికి మనకు సిలికాన్ కోటింగ్ కూడా ఉంటది. మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు 99% కాగానే ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటది. ఓహో, చూడండి ఎంత సౌకర్యాలు. ఒకప్పుడు ఇప్పటికి చాలా మారినాయి. ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్ లో ఏ విధంగా అయితే లిథియం అయాన్ తో ఎట్లయితే తయారైతో బైక్లో కూడా అంతే. దాంతో పేలటం ఇవన్నీ ఒకప్పుడు జరిగేది, ఎందుకంటే లెడ్ యాసిడ్ ఇలాంటి వాటితో ప్రమాదాలు. కానీ ఇప్పుడు అలాంటి ప్రమాదాలు అనేది పోయింది. దీని మీద కమిటీ వేసింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే మన దేశం నుంచి 16 లక్షల కోట్ల ఆదాయం గల్ఫ్ కంట్రీస్, ఎక్కడి నుంచి అయితే ఫ్యూయల్ తెచ్చుకుంటున్నామో, ఎక్కడి నుంచి అయితే ఇంధనం తెచ్చుకుంటున్నామో ఆయా దేశాలకు మనం చెల్లిస్తున్నాం. అంత డబ్బును మన దేశం మిగిల్చుకునేట్టుకు అవకాశం ఉంది. మనం చేయాల్సింది పెట్రోల్ బండ్ల నుంచి ఎలక్ట్రికల్ బండ్లకి వెళ్ళాలి. ఓకే, మిగతా వివరాలు మేడం చెప్తారు. చెప్పండి మేడం, ఈ బైక్ ఏంటి, ఈ మోడల్? ఇది GTR లో తక్కువ మైలేజ్. ఓకే, ఇది రేట్ వచ్చేసి 60,000 ఉంటది, మైలేజ్ వచ్చి 50-60 వస్తుంది. ఓహో, ఇది స్కూల్ పిల్లలు వాళ్ళ బాగా ఉపయోగపడుతుంది. లేడీస్ కి పిల్లలను స్కూల్లో దింపి రావడానికి, కూరగాయలు తెచ్చుకోవడానికి. రేట్ తక్కువ. జస్ట్ ఎంత మేడం? 60,000. 60,000. ADMS లో 60,000 ఉంది, 1,06,000 ఉంది, 1,33,000 ఉంది, 1,47,000 స్కూటీ కూడా ఉంది. నెక్స్ట్ మంత్ వచ్చేసి బైక్ మోడల్ కూడా వస్తున్నాయి. కెమెరామెన్ గారు, ఇలాంటి బైక్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మంచి చాలా మోడల్ చాలా బాగుంటుంది. అంటే బైక్ చూడడానికి లుక్కే కాకుండా మంచి మైలేజీ, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఈ వెనకాల ఎక్కడ కూడా కింద పడ్డా కానీ డ్యామేజ్ కాకుండా అలా తయారు చేసినట్టు. అంటే కంపెనీలో ఉన్నటువంటి ఇంజనీర్లు దాన్ని ఆ విధంగా డిజైన్ చేశారు ఈ బైకుల్ని. ఈ బైక్స్కు అంటే ఇప్పుడున్న మనం చూస్తున్నట్టుగా ఈ ఎలక్ట్రికల్ స్కూటీలకు మిగతా కంపెనీలో చూసేట్టుగా ఎలక్ట్రికల్ స్కూటీలకు కావచ్చు, ఏ స్కూటీలకు కానీ తేడా ఉంటుంది. ఎందుకంటే ఇవి
కింద పడ్డా ఏ విధంగా డ్యామేజ్ కావు. చిన్న చిన్న బాడీ, ఆర్కాలిక్ బాడీ, ఓకే అక్రాలిక్ బాడీ తోటి చాలా డ్యామేజ్ కాకుండా బ్యాటరీ కూడా రిపేరబుల్ ఉంటది. మనకి ఏ కంపెనీలో అలా లేదు. బ్యాటరీ కూడా రిపేరబుల్ ఉంటది. లోపల కాయిల్స్ ఉంటాయి. కాయిల్ ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేసి చేంజ్ చేసుకుంటే మనకు ఒక 500-600 ఖర్చు తోటి మళ్ళీ రిపేర్ అయిపోద్ది. ఓహో, అంటే ఒక ఇయర్ లో ఒకవేళ బ్యాటరీ కావచ్చు, సర్వీసింగ్ కావచ్చు, ఎంత కాస్ట్ అవుతుంది మేడం? జీరో కాస్ట్. 1 year లో ప్రాబ్లం ఏం రాదు. 3 years మేమే వారంటీ ఇస్తున్నాము. మీరు 3 ఏళ్ళు వారంటీ ఇస్తున్నాము. 8 years లైఫ్ ఉంటుంది. 8 years తర్వాత చిన్న ప్రాబ్లం ఏదైనా వస్తే అప్పుడు కూడా మనకు చేంజ్ చేసుకోవచ్చు. సెల్స్ ఉంటాయి, 24 సెల్స్ ఉంటాయి. సెల్స్ వేజ్ గా పోతుంది. ఒక పార్ట్ పోతే ఆ సెల్ వేయించుకోవాలి. 500 నుంచి 1000 రూపీస్ వరకు దాని ఖర్చు అవుతుంది. కంప్లీట్ మొత్తం బ్యాటరీ పోతుంది అనేది మాత్రం లేదు. ఆ విధంగా వేయచ్చు. ఓకే, ఇంకా మోడల్ ఉన్నట్టుంది మేడం లోపల. స్వాతి అని ఇదే వెహికల్ మేడం. స్వాతి అని ఇది చిన్న చిన్న వ్యాపారస్తులకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఓకే ఎగ్స్ అమ్ముకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకు ఇది స్వాతి వెహికల్. ఓకే, స్వాతి వెహికల్ అంటే ఇది. దీంతో ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది మేడం? ఇది చిన్న చిన్న వ్యాపారస్తులకు. ఒకసారి కెమెరామెన్ గారు ఇది చూపించండి, ఎంత అద్భుతం ఇది. ఒకసారి చూస్తే ఒక్క నిమిషం మేడం, ఇగో చూడొచ్చు. అంటే ఇట్లా కూర్చున్నప్పుడు ఏమో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రైతు అనుకోండి, భర్త భార్యలు చేనికి వెళ్ళేటప్పుడు, చిలకకి వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళొచ్చు. వెనక కూర్చోవచ్చు, ఇద్దరు కూర్చొని వెళ్ళిపోవచ్చు. వచ్చేటప్పుడు వాళ్ళ పంటలు కావచ్చు, పత్తి మూటలో, లేదంటే ఏదైనా పెసరకాయలో, యూరియా బస్తాలో, లేదంటే కట్టెల మోపులో ఏదైనా తీసుకొచ్చుకోవచ్చు. దీని మీద ఇట్లా స్టాండ్ చూడండి, ఇట్లా వేస్తేనేమో మంచిగా సీట్ అవుతుంది, ఇట్లా తీస్తేనేమో మంచిగా స్టాండ్ అవుతుంది. దీని మీద మంచిగా రకరకాలుగా వేసుకోవచ్చు. దాంతోపాటు ముఖ్యంగా బిజినెస్ చేసేట వాళ్ళు, ఈ మధ్య కాలంలో చిన్న చిన్న షాపులు కావచ్చు, బిజినెస్ చేసేట వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇట్లా చాలా వెనక స్టాండ్ ఉంది, కూర్చునేటప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా స్టాండ్ వేసుకొని కూర్చోవచ్చు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. సైడ్లకు కూడా ఇది మంచిగా సైడ్ స్టాండ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో, అద్భుతంగా ఉంది అసలు. సైడ్ స్టాండ్ కూడా ఇక్కడ వాటర్ క్యాన్ పెట్టుకొని ఇటు కట్టుకోవచ్చు. ఇక్కడ కట్టుకుంటే కదలకుండా ఇటో క్యాన్ పెట్టుకోవచ్చు. 2 క్యాన్లు పెట్టుకోవచ్చు. ఇటు వెనకాల కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా పట్టుకునేది ఉంది, ఇక్కడ కూడా కట్టుకోవచ్చు. దాంతోపాటు ఈ స్టాండ్ కూడా ఇట్లా చూడొచ్చు, ఇట్లా కట్టుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ముందు చూడొచ్చు. కెమెరామెన్ గారు చూపించండి, ఇది చూడొచ్చు. ఇందులో ఇది ఎన్ని కేజీలు మోస్తుంది మేడం? ఇది 3 క్వింటాల్ మోస్తుంది, 300 కిలోలు. ఈ వెహికల్ 300 కేజీలు మోస్తుంది. బాబు 300 కేజీలు అంటే ఇంచుమించు ఆటో. ఇక ఆటో అంత బరువు మోస్తుంది అన్నట్టు. 300 కేజీలు మోయటం అంటే మాటలు కాదు. మళ్ళీ జస్ట్ ఛార్జింగ్ తోటే ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంది? ఛార్జింగ్ 2 యూనిట్లు, 10 రూపాయల ఖర్చు. అంటే 10 రూపాయల ఖర్చుతోటి మంచిగా దర్జాగా మీ మండల హెడ్ క్వార్టర్ పోవచ్చు, మీ దగ్గర ఉన్నట్టుగా టౌన్ పోవచ్చు, వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా విలేజ్లల్లో కిరాణా షాపులు ఉంటాయి. ఆ కిరాణా షాపు వాళ్ళు కూడా మంచిగా రకరకాల ఇందులో ఉంటాయి పుట్నాలు, పిల్లలు తినేట స్నాక్స్ అవన్నీ కవర్లు వెళ్ళేసుకోవచ్చు, మూతేసుకోవచ్చు. మళ్ళీ వెనకాల కూడా కొద్దిగా వెయిట్ ఉన్నట్టుగా బెల్లం కావచ్చు, పప్పులు, ఉప్పులు, ఊళ్ళల్లో ఆయిల్ టీన్స్ ఇవన్నీ కూడా వెనకేసుకొని మంచిగా దర్జాగా రావచ్చు, ముందులో పెట్టుకోవచ్చు. ఈ విధంగా గ్రామాలలో కిరాణా కొట్లు నడిపేట వాళ్ళకి ఇది ఆటో ఆ విధంగా పనికొస్తుంది. ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇంటి ముందులా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పెట్రోల్ బంకు పోవాల్సిన అవసరమే లేదు, పెట్రోల్ బంకులు మర్చిపోవచ్చు. మంచి అద్భుతంగా ఉంది. స్వాతి వెహికల్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రైతులకు ఉపయోగపడుతుంది, చిన్న చిన్న బిజినెస్ చేసేట వాళ్ళకు ఇది అద్భుతం అన్నట్టు. దీని డిజైన్ ఇంజనీర్కి ఎట్లా వచ్చిందో ఈ ఆలోచన, కానీ దీని పుట్టుకే ఒక అద్భుతమైనట్టుగా పుట్టుకని చెప్పుకోవచ్చు. అంటే అంత మంచి ఇన్నోవేటివ్గా ఆలోచించారని చెప్పుకోవచ్చు ఇంజనీరు. స్వాతి వెహికల్ మాత్రం ఇందులో అన్ని వెహికల్లతో పోల్చుకుంటే ఈ స్వాతి వెహికల్ మహాద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నట్టు వాళ్ళకు స్పెషల్ ఇది. అన్ని వెహికల్తో పోల్చుకుంటే మంచి స్పెషల్, మంచి సీటింగ్ కావచ్చు, అద్భుతంగా ఉంది. చూడడానికి లుక్ కావచ్చు, చాలా బాగుంది. అట్లా మిగతా విషయాలు మిగతా బండ్ల గురించి చెప్తారు మేడం. ఈ బండ్ల గురించి చెప్పండి. ఇవి కూడా GTR లో వేరే కలర్స్. GTR వెహికల్స్. స్వాతిలో అదొక కలర్ ఉంది, మన దగ్గర ఎల్లో ఒకటి కలర్. ఎల్లో ఉంది. ఎన్ని రకాల కలర్ ఉంటాయి స్వాతిలో? 4 కలర్లు ఉన్నాయి. 4 కలర్లు ఉన్నాయి. బ్లూ, రెడ్, ఎల్లో, వైట్. బ్లూ, రెడ్, ఎల్లో, వైట్. రైట్. ఇవి మేడం
ఇవి కూడా జీటీఆర్ లో ఇవి ఎక్కువ మైలేజ్వి. ఎక్కువ మైలేజ్ ఎంత వస్తుంది అంటే 150 నుంచి 160 దాకా వస్తుంది. రేట్ వచ్చేసి 1,47,000 ఉంది. ఏది జీటీఆర్ లో ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 150 కిలోమీటర్లకు 150, 160 కూడా వస్తుంది. కానీ మేము కొంచెం తక్కువే చెప్తాం, కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మళ్ళీ మనం చెప్పి 150 160 పోతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటారు? ఇగో ఇది జీటీఆర్ లో 160 కిలోమీటర్లు వస్తుంది. హై స్పీడ్ మళ్ళీ 80-85 స్పీడ్లో కూడా వెళ్ళొచ్చు. ఇది ఏది 160 కిలోమీటర్లు ఎంత కాదని 150 కిలోమీటర్ పక్కా వస్తుందని చెప్తున్నారు. 150 చెప్తారట, 160 కూడా వస్తుంది. సింగిల్గా పోతే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది, ఎక్కువ వస్తుంది. డబుల్ పోతే 150 వస్తుంది. అట్లా వీరు చెప్పేది అద్భుతమైనట్టుగా వెహికల్. ఎందుకంటే ఒక ఎలక్ట్రికల్ బండి స్కూటీ 150 కిలోమీటర్ పోవడం అంటే మంచి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మీ గ్రామాలకు కూడా చేరుకోవచ్చు. మంచిగా పండుగలు వచ్చినప్పుడు వేసుకొని పోవచ్చు, మళ్ళీ ఇంటికి పోయినాక ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ దర్జాగా తిరిగి రావచ్చు. అట్లా దాంతో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, నలుగురు పోయినా. ఇది ఏమంటారు? స్పీడ్ డిస్ప్లే ఇంకోటి మర్చిపోయింది, ఇక్కడ డిస్ప్లే కూడా వస్తుంది. ఎట్లా మేడం? డిస్ప్లే కూడా ఛార్జింగ్ ఎంత అయిపోతుంది, ఎంత ఉంది, ఇంకా పి అంటే ప్రయాణించడానికి రెడీగా ఉండొచ్చు అన్నట్టు. ఇది ఈ విధంగా ఇక్కడ అంతేకాకుండా రివర్స్ కూడా వెళ్తాయి కదా మేడం? రివర్స్ గేర్ కూడా ఉంది. ఇది రివర్స్ గేర్ అట, ఇది రివర్స్ గేర్. 3 మోడ్స్ స్పీడ్ ఉంటుంది. ఓకే 3 మోడ్స్ అంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ లెక్క. అంటే థర్డ్ లో వెళ్తే స్పీడ్ వెళ్తుంది. ఇది రివర్స్. అట్లా మంచి సిస్టమ్. ఇది జస్ట్ ఫ్యాన్ కటకాలు వేసినట్టే, ఫ్యాన్ లో స్విచ్ వేసినట్టే ఇది. అంతే కదా మేడం? హై స్పీడ్ లో పెట్టుకున్నట్టు, లో స్పీడ్ లో పెట్టుకున్నట్టు, ఫ్యాన్లు వేసుకున్నట్టే ఇట్లా అన్ని కనపడుతుంటది. మనకి ఎంత ఛార్జింగ్ ఉంది, ఇంకెన్ని కిలోమీటర్ వరకు వెళ్ళగలుగుతాం అనేది అర్థమైపోతుంది. మంచిగా డిస్ప్లే కనిపిస్తుంది. అంతేకాకుండా వీటికి ఛార్జింగ్లు కూడా పెట్టుకోవచ్చు, ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు కదా? ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. మంచి 2-3 ఫోన్లు పెట్టుకోవచ్చు. సిస్టమ్ కూడా ఉంటుంది. కీ రిమోట్ సిస్టమ్, కారు దానిలాగా. ఏది సౌండ్ వస్తుంది మేడం? ఒకసారి లాక్ చేసినామనంటే అది మనం బండి ఎవరు ముట్టుకున్నా మనకు హారన్ వస్తుంది. ఓహో, ఎవరైనా దొంగలు ఎత్తుకోబోతున్నా తెలిసిపోతుంది. మనం ఒకసారి లాక్ చేసి ఫుల్ స్టాండ్ వేసినాం అనుకోండి, బండి మూవ్ అవ్వదు. చూసారా? అంటే ఒకసారి లాక్ వేసేస్తే, ఫుల్ స్టాండ్ వేసేస్తే ఇక బండి అమాంతం క్రేన్ తోటి తీసుకుపోయి ఎత్తుకపోవాల్సిందే. కానీ దీన్ని దొంగతనాలు చేయడానికి, దొంగలకు ఉపయోగపడకుండా, అంటే తీసుకుపోవడానికి వీలు లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. అట్లా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. చెప్పండి సార్. ఇది ఆన్ ఆఫ్ కట్. ఇది ఇక్కడ వచ్చేసి నీకు మొత్తం మైలేజ్ చూపిస్తుంది. ఓకే, స్టార్టింగ్. తర్వాత రివర్స్ గేర్ ఉంది, ఇది రివర్స్ గేర్ బటన్. ఇది హై ఆఫ్ అంటే లో నుంచి హై స్పీడ్ పోయే వరకు 1, 2, 3. అంటే పిల్లలకే ఇచ్చామనుకో, లేడీస్కి ఇచ్చామనుకో, 1, 2 వేసి పంపిస్తే వాళ్ళు లిమిటెడ్ స్పీడ్లో పోయి వచ్చేస్తారు. అదే మనం పోవాలి, స్పీడ్ పోవాలనుకున్నప్పుడు థర్డ్ గేర్ వేసుకొని వెళ్ళిపోవడం. ఓన్లీ ఇప్పుడు సార్ అన్నట్టుగా ఓన్లీ ఫ్యాన్కు రిమోట్ తిప్పినట్టుగా స్విచ్ తిప్పుకుంటే స్పీడ్ అవుతుంటుంది. అన్నిటికంటే ఏంటంటే మనము ఈ సమాజానికి కూడా కాలుష్యం తప్పించిన వాళ్ళం అవుతాము. రాబోయే ట్రెండ్ కూడా ఒక 5-6 ఇయర్స్లో మొత్తము ఆర్టీసీ బస్సుల కాడికి వెళ్ళితే ఈ బైక్స్, స్కూటీల వరకు కూడా అన్ని ఎలక్ట్రానిక్ దానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు. అందరు చూస్తున్నారు మీడియాలో. ఇలా ప్రతి 5 ఇయర్స్లో మాత్రం కంప్లీట్గా 100% ఈ బైక్స్ మాత్రం కాన్ఫ్యూర్ రోడ్ల మీద తిరుగుతాయి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కార్యక్రమం. అంటే అద్భుతంగా ఎలక్ట్రికల్ బైక్స్ అనేది వచ్చే యుగం అంతా ఎలక్ట్రికల్ బైక్స్ జనరేషనే ఉంటుంది. ఒక విధంగా ఒకప్పుడు ఏంటంటే కంప్యూటర్ విప్లవం వచ్చింది, ఆ తర్వాత ఏంది సెల్ ఫోన్ల విప్లవం వచ్చింది. ఇక వచ్చేది ఎలక్ట్రికల్ వెహికల్స్ విప్లవం వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలు, చైనా కావచ్చు, జపాన్, కొన్ని దేశాలలో కంప్లీట్గా వాళ్ళు టర్న్ అయిపోయారు. మనం ఇంకా ఆలస్యంగా ఉన్నాం, లేటుగా ఉన్నాం. అయినప్పటికీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ దీని మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. దీంతో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడి కాలుష్యాన్ని తగ్గించడం, సౌండ్ పొల్యూషన్, దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ తగ్గిస్తే మనం చెట్లు పెట్టినంత పని అవుతుంది. మనం కూడా ఇంచుమించు రోజుకు ఒక చెట్టుని నాటినంత సర్వీస్ చేస్తున్నట్టే ఈ భూమికి. ఎందుకంటే పొల్యూషన్ విపరీతంగా పెరగడంతో గుండెపోట్లు, ఇలాంటి క్యాన్సర్లు, రకరకాల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా జస్ట్ 2 యూనిట్స్ అంటే 10 రూపాయలు లేదా పోనీ 15 రూపాయలు, 15 రూపాయలలో 100 కిలోమీటర్ తిరగడం అంటే అంత ఈజీ కాదు. చాలా తక్కువ, మంచి డబ్బులు ఆదా అవుతాయి, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, అన్ని రకాలుగా సేఫ్ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మీరు ఇంతవరకు ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏ వెహికల్ కొనాలనుకున్నా ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోండి. అదే మేము ఇచ్చేట సజెషన్. ఇది ఇవాల్టి బతుకు బాట కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన విషయాలు వివరించాం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, గట్కేసర్ నుంచి.